బ్రేకింగ్ న్యూస్ సిఐడి విచారణకు హాజరు కానున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. కాకినాడ పోర్టు కేసులో ఉదయం 11 గంటలకు తాడిగడప సిఐడి ఆఫీసులో విచారణకు వెళ్లనున్నారు. కాకినాడ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో కేవీరావు ఫిర్యాదుతో విజయసాయిరెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులోనే విచారణకు రావాలంటూ సిఐడి ఇటీవల నోటీసులు ఇచ్చింది. దాంతో విజయసాయిరెడ్డి ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఒకసారి సాయిరెడ్డి విచారణకు కూడా వెళ్లొచ్చారు. అయితే కేసులో రాజీ పడినట్లుగా వార్తలు గుప్పుమన్నాయి. కానీ మళ్లీ విచారణకు పిలుపు రావడంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లుగా అయింది. ఇక విజయసాయిరెడ్డి విచారణకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే కాకినాడ పోర్టు వ్యవహారం బలవంతంగా బలాయింపు చేసుకున్న కేసులో కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. దీనిపై ప్రత్యేక సిట్ కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 2 సార్లు ఈడీ సాయిరెడ్డిని హైదరాబాద్ లో విచారణ పిలిచింది. అక్కడ అనేక అంశాలకు సంబంధించి ఆయన వద్ద నుంచి వివరాలు సేకరించారు. తాజాగా ఏపీ సిఐడి ఈ కేసు నమోదు చేసిన తర్వాత విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డిని పలుమార్లు విచారణకి కాకినాడ పిలిచినట్లు కూడా తెలుస్తోంది. అయితే సాయిరెడ్డిని మాత్రం ఇప్పటి వరకు విచారణకు పిలవలేదు. తాజాగా సాయిరెడ్డిని విచారణకు రావాలని చెప్పి కూడా 2 రోజుల క్రితం ఆయనకి నోటీస్ అయితే జారీ చేశారు. ఈ రోజు ఉదయం 11 గంటలకల్లా సిఐడి ఆఫీసు తాడిగడపకు రావాలని చెప్పి నోటీసులో ఇష్యూ చేశారు. మరికొద్ది సేపట్లోనే సాయిరెడ్డి విచారణకు వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శివ. సిఐడి విచారణకు హాజరు కానున్నారు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. కాకినాడ పోర్టు కేసులో ఉదయం 11 గంటలకు తాడిగడప సిఐడి ఆఫీసులో ఆయన విచారణకు వెళ్లనున్నారు. కాకినాడ పోర్టు వాటాల బదిలీ వ్యవహారంలో కేవీరావు ఫిర్యాదుతో విజయసాయిరెడ్డిపై అయితే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసులోనే విచారణకు రావాలంటూ సిఐడి ఇటీవల నోటీసులు ఇచ్చింది. దాంతో విజయసాయిరెడ్డి ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. ఇక